ప్రొడ్యూసర్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా సిన్సియర్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ పర్సన్ వెంకట్. అతను ప్రొడ్యూసర్గా నిలబడితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు నేను ఒకడిని. తను ప్రొడ్యూసర్ అవడానికి మెయిన్ కారణం నిత్య చాలా సపోర్ట్ చేసి తనని ప్రొడ్యూసర్ చేసింది. సో దానికి నిత్య థ్యాంక్స్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తూ ఉన్నారు. మొన్న రీసెంట్గా ఓకే బంగారం ఇదే పేరుతో చాలా పెద్ద హిట్ అయింది. మళ్ళీ అదే పేరు మళ్ళీ ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నారు. ఇది కూడా అంతే పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. మొన్న బెచ్చగాడు కూడా చూసాం, ఎంత అద్భుతమైన విజయం సాధించిందో. సో మంచి కంటెంట్ ఉన్న సినిమాలకి తెలుగులో ఎప్పుడు చాలా మంచి ఆదరణ లభిస్తుంది. సో ఈ సినిమాని కూడా అందరూ ఇలాగే ఆదరించి వెంకట్కి చాలా డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు అండి. యాజ్ ఎ మేనేజర్గా స్టార్ట్ చేసి వాళ్ళు ప్రొడ్యూస్ దాకా రావడానికి నాతో ఇంతవరకు ఇలా రావడానికి కారణం నిత్య గారు ప్లస్ మా హీరోలు. మొదటి ప్రయత్నం మంచిగా అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. This is my second visit to Hyderabad. Last time for OK Bangaram, I had come for the promotions. Everyone is very warm, very welcoming. I didn't feel like I came from another industry. I feel like I was part of the same industry that all of you are supporting. So from Ustad Hotel time, I've had people from Andhra watching our films. I think they always appreciate good cinema whichever language it is. And so always, even if it's Malayalam movies, I have people from here who write to us or even connect to me on social media who appreciate the movies. So I think the people of Andhra are so welcoming of movies from all over the country or even out of the country. So I'm very happy to be here. Happy that another film of ours is being dubbed here. I think that way it makes it easier for the people to understand. I think Nitya and me have had some really memorable films together, which have, I think, been very defining moments in both our careers. So more than happy to be here and support the film here today. And best wishes to Venkat on his maiden project, and also to the producers and distributors for supporting the film. The third film, my first film Ustad Hotel, అది తెలుగులో కూడా వస్తుంది జతగా అని. ఆ ఫిలిం చాలా మంచి ఫిలిం, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం అది. ఆర్ సెకండ్ ఫిలిం టుగెదర్ వాజ్ ఓకే బంగారం, అది కూడా చాలా మంచి ఫిలిం. సో అందరూ దీనికోసం చాలా ఎదురు చూస్తున్నారు. 100 Days of Love, జస్ట్ టు సీ దుల్కర్ని నన్ను మళ్ళీ స్క్రీన్లో చూడడానికి అందరూ వెయిట్ చేస్తున్నారు. So I was saying that everybody is waiting to see you and me on screen together again. So we should do more films together. And love stories. Dulquer has a problem doing too many love stories. But ఈ ఫిలిం ఎలా అంటే మేము ఓకే బంగారం అండ్ 100 Days of Love రెండు ఫిలిమ్స్ ఒకే టైంలో చేసాము. లైక్ సేమ్ టైంలో జస్ట్ ఆఫ్టర్ దిస్ అక్కడ వెళ్ళాము, అలా చేసాము. రెండు చాలా స్పెషల్ డిఫరెంట్గా ఉన్న ఫిలిమ్స్. ఎందుకంటే ఓకే బంగారం కొంచెం ఇంటెన్స్గా ఉన్నది. ఇద్దరు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, దాంట్లో ఎలా ఉన్నారని. 100 Days of Love ఈజ్ మోర్ కామెడీ అండ్ చాలా లైట్ హార్టెడ్గా ఉన్న ఒక ఫిలిం అది. సో లైక్ he said, దీంట్లో we have these very interesting characters, Savitri's character and అందరూ గుమ్మడి అని ఒక క్యారెక్టర్ ఉంది. సో మొత్తం ఫిలిం మొత్తం ఒక డిఫరెంట్, ఒక హాలీవుడ్ స్టైల్లో ఉంటుంది. ఒక చాలా ఓల్డ్ హాలీవుడ్ మ్యూజిక్ ఉంటుంది దీంట్లో. అండ్ ఇలాంటి ఒక పాత యాక్టర్స్ నేమ్స్ ఉంటాయి, అక్కడ రెఫరెన్సెస్ ఉంటాయి. అలా ఒక చాలా క్వర్కీగా డిఫరెంట్గా ఉన్న ఒక ఫిలిం ఇది. సో హోప్ఫుల్లీ అందరికీ అది యూ కెన్ సీ మీ అండ్ దుల్కర్ అగైన్ టుగెదర్ అండ్ యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం. చాలా లైట్ హార్టెడ్గా ఉన్న ఫిలిం.
అండ్ ఎనీథింగ్ మోర్ మీకు క్వశ్చన్స్ ఏదైనా ఉంటే మీరు అడగచ్చు. యా, ఆల్సో నేను దీంట్లో ఒక పాట పాడాను, హృదయం కన్నులతో అనేది. విజయ్ ప్రకాష్ గారు, నేను పాడాను. విజయ్ ప్రకాష్ గారు నా ఫేవరెట్ సింగర్ అనమాట. సో ఈ సాంగ్కి ఆయనే పాడాలి అని నేను రిక్వెస్ట్ చేశాను, ఆయన అబ్లైజ్ చేశారు. సో ఆ సాంగ్ది ఒక మేకింగ్ వీడియో కూడా ఫేస్బుక్లో ఉంది, మీరు చూడొచ్చు. ఆల్సో థ్యాంక్ యూ టు అభిషేక్ పిక్చర్స్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్, ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ and for helping us to release this in a bigger way than we would have ourselves been able to do. We are open to questions, all of us, so meek edana adagalante you can ask. యాక్చువల్గా 26th 100 Days of Love ఉంది, ఫస్ట్కి జనతా గ్యారేజ్, 9th ఇంకొకడు, అండ్ దాని తర్వాత మన సుదీప్ గారితో చేసిన ఫిలిం అది దాని తర్వాత వస్తుంది. సో నాకు ఐ థింక్ ఎప్పుడు ఇలాగే అనుకుంటా, ఒకేసారి అన్ని ఫిలిమ్స్ 4-5 ఫిలిమ్స్ వచ్చేస్తాయి. సో యా ఇట్ ఆల్వేస్ కేమ్ టుగెదర్, కాంచనా, ఓకే బంగారం, అన్నీ. సో ఏదో అలా వస్తుంది, నాకు సైక్లిక్గా వస్తుంది. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. I think I hadn't done at the time of signing 100 Days of Love, I hadn't done many out and out love stories. Like you said, I've done a lot of these coming of age movies where the love track was just a secondary track, maybe. And in this, the love angle was what the entire film was about. So I think I wanted to explore that. But for me, somehow, like, always genres seem to come together, even though I sign movies differently. It does. Like, I had love stories come together. I had these coming of age movies come together. And of late, I've had like dark sort of action movies come together. I don't know. I don't sign it like that. I always try to like balance it, but no, but somehow they seem to like line up together. I don't plan for that. I ideally want, you know, one movie in a different genre, like, you know, and have a full year filled with different movies. But somehow or the other, I think logistically these things move around and that happens. I think right place at the right time, more than anything else. I don't think us as actors of this generation have had any difference in attitude to what people before us have had. But I think every time there's a great new wave happening in cinema, I think those of us artists who are there at that right time at the right place, I think we get lucky to ride that wave. Actually, a lot of people keep, suggesting us to do more love stories together. But I think I'm very particular that I want to do interesting love stories. So, you know, I think all these three have been unique. Prasad Hotel has been interesting. This is kind of like how both of us would have met. If Okay Bangaram is what happens after we meet, I think 100 Days of Love is how we meet. So, in that sense, I think the next time we work together, I want to find something that's even more interesting than this, not similar to stuff we've done before. Not really. I think when you watch the film, you'll understand. But that is a very interesting format where the entire film is very conversational. But I don't know how we can apply that to, you know, our form of commercial cinema, because it was just a couple traveling and talking. But I think the conversation is what matters. But I keep thinking I want to explore something like that also.